హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఏ వారిది. గైస్, మీరు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో ఉన్నారా లేదా కాలేజ్ జాయిన్ అవ్వబోతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ గైస్, మీ లైఫ్లో ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అంటే ఎలాంటివి? వాట్ షుడ్ ఐ లర్న్, అంతే కదా, నేనేం చదవాలి అని చెప్పి. వాట్ షుడ్ ఐ లర్న్, లేదా సి చెయ్యాలా, C++ చదవాలా, జావా చెయ్యాలా, పైథాన్ చెయ్యాలా, ఏం చెయ్యాలి, అసలు ఎందుకు ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, అసలు ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి? నెక్స్ట్ ఈ డిఎస్సి అంటే ఏంటి, డిఎస్సి ఎప్పుడు స్టార్ట్ చేయాలి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు చెయ్యాలి? యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు గైస్, మీకున్న ఇప్పుడు కన్ఫ్యూజన్ ఇంక ఎక్కువ అయిపోద్ది. ఎందుకంటే ఒక్కొక్క వీడియోలో డిఫరెంట్ రోడ్ మ్యాప్స్ ఉంటాయి, మీ కన్ఫ్యూజన్ ఇంకా అమాంతం పెరిగిపోద్ది. సో ఈ వీడియోలో నో ఫేక్ హైప్, నో ఓవర్లోడ్, జస్ట్ వన్ సింపుల్ ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ గైస్. ఐ జెన్యూన్లీ విష్ సమ్మన్ టోల్ మీ ఇన్ మై ఫస్ట్ ఇయర్. నాకు నా ఫస్ట్ ఇయర్లో ఎవరు ఇలాగ చెయ్యాలి, ఫస్ట్ ఇయర్ ఇలా కంప్లీట్ చేసుకోవాలని చెప్పలేదు. సో నేను జెన్యూన్గా ఈ వీడియో చేస్తున్నా గైస్. అంటే నాకు ఎవరో చేస్తే బాగుంటుంది అనిపించింది కాబట్టి ఇప్పుడు నేను ఇంకో 10 మందికి చెప్పొచ్చు అని చెప్పి చేస్తున్నాం గైస్. ఆనెస్ట్గా చెప్పాలంటే చాలామంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ లైఫ్ ఇలా ఉంటుంది. ఇలాగా మార్నింగ్ క్లాస్కి పోతారు, ఆఫ్టర్నూన్ కన్ఫ్యూషన్తో ఉంటారు, అసలు మార్నింగ్ ఏం చెప్పారు అని చెప్పి ఆ కన్ఫ్యూజన్లోనే ఆఫ్టర్నూన్ వరకు ఉంటారు. ఈవినింగ్ కాలేజ్ అయ్యేసరికి రోడ్ మ్యాప్ వీడియోస్ చూసేస్తారు యూట్యూబ్లోకి వెళ్ళి. నైట్ ఫుల్ మోటివేషన్ వీడియోస్ చూసేస్తారు. నెక్స్ట్ డే సేమ్ సర్కిల్ మళ్ళీ రిపీట్ చేస్తారు, సేమ్ ప్రాసెస్. రిజల్ట్ ఏంటి? కోర్స్ స్టార్ట్ చేస్తారు, కంప్లీట్ చేయరు. యూట్యూబ్లో ఏదో వీడియో ఓపెన్ చేస్తారు, ఇదంతా కంప్లీట్ చేద్దాం అనుకుంటారు, చేయరు. ఊరికే లాంగ్వేజెస్ స్విచ్ చేస్తారు, ఒకరోజు C++, ఇంకో రోజు పైథాన్ అని చెప్పి, ఇంకో రోజు జావా, లేదా ప్రతి 10-15 రోజులకి లాంగ్వేజ్ స్విచ్ చేస్తూ ఉంటారు. కన్సిస్టెన్సీ అనేది పోద్ది. కన్సిస్టెన్సీ అనేది కీ దేనికైనా. ఏం చేయాలన్నా, మీరు జిమ్కి వెళ్ళి వెయిట్లు ఎత్తి మజిల్ పెంచాలన్నా, ఏమి నేర్చుకోవాలన్నా, ఏం చేయాలన్నా, ఇదన్నిటి వల్ల కాన్ఫిడెన్స్ తగ్గిపోద్ది. అండ్ ట్రస్ట్ మీ గైస్, నేను కూడా అదే ఫేస్లో ఉన్నా. నేనే కాదు, అందరూ సేమ్ ఫేస్లో ఉంటారు ఫస్ట్ ఇయర్లో. ర్యాండమ్ ట్యూటోరియల్స్ అన్నీ చూసేసి చాలా టైం వేస్ట్ చేసేస్తాం గైస్. సో ఈ మిస్టేక్ మీరు రిపీట్ చేయకూడదనే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇంకో డేంజరస్ మిస్టేక్ ఏంటంటే కంపారిజన్ గైస్. కంపారిజన్ దేంతో కంపారిజన్? ఎవరితో కంపారిజన్? మీరు మీ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటారు, కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ అని చెప్పి. వాడికి ఆల్రెడీ పైథాన్ వచ్చేసింది, ఇంకొకటి వెబ్సైట్లు క్రియేట్ చేసేస్తుండు, నేను ఇంకా లూప్ దగ్గరే ఉండిపోయాను, ఇలా ఆలోచిస్తాం. కానీ లిజన్ కేర్ఫుల్లీ గైస్, సమ్ స్టూడెంట్స్ ఏంటంటే కోడింగ్ అనేది వాళ్ళ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తారు. సేమ్ నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యా. నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యా. నేను చెన్నైలో చదువుకున్నా. చెన్నై గవర్నమెంట్ స్కూల్స్లో అయినా ఎక్కడైనా ఏంటంటే వాళ్ళకి ప్రోగ్రామింగ్ 5th, 6th, 7th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ రోజు సి ప్రోగ్రామింగ్ క్లాస్ స్టార్ట్ అయింది. నాతో పాటు ఉన్న జనాలందరూ అరుస్తున్నారు, ఇది వైల్ లూప్, ఇది ఇఫ్ కండిషను, అది ఇది. నాకు కనీసం కొంచెం కూడా తెలియదు. అప్పుడు నేను అనుకునేవాడిని, ఇదేంటి వీళ్ళందరికీ అన్నీ వస్తే నాకు ఇంకేం రావు, మనం దేనికి పనికిరాము, అది ఇది అని చెప్పి. సో గైస్, సమ్ స్టూడెంట్స్ ఏంటంటే సీయింగ్ కోడింగ్ ఫ్రమ్ ఫస్ట్ టైం ఇన్ ఇంజనీరింగ్ అన్నట్టు. నేను నా కోడింగ్ని ఫస్ట్ టైం చూసింది ఇంజనీరింగ్లోనే, ఇంతకుముందు ఎక్కడా చూడలేదు. ఈ రెండు కూడా నార్మల్ గైస్. అయితే మీరు స్కూల్లో స్టార్ట్ చేసినా లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్లోనే మీ ఫస్ట్ టైం కోడింగ్ స్టార్ట్ చేసినా నార్మల్ అది. సో ఫస్ట్ ఇయర్లో మీ ఓన్లీ కాంపిటీషన్ ఎస్టర్డేస్ యూ గైస్. నిన్న మీరు ఎలా ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు, దాన్ని మాత్రమే కంపేర్ చేసుకోండి, అది. సో నవ్వు ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు ఫస్ట్ ఇయర్ గోల్ ఏంటి? ఎక్స్పర్ట్ అయిపోతారా? కాదు. ఒక 10 లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకుంటారు, అన్నీ గోలాంగ్ అదని ఇదని, C++, గోలాంగ్,
సిఎస్, సి షార్ప్ అన్నీ నేర్చుకుంటారా? కాదు. లేదా మన టాప్ ఫ్యాంక్ కంపెనీస్లో ఉద్యోగం తెచ్చుకోవడమా? కాదు. గైస్, ఫస్ట్ ఇయర్లో మన గోల్ ఏంటంటే ప్రోగ్రామింగ్ బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. లాజికల్ థింకింగ్, మన థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ హ్యాబిట్ని బిల్డ్ చేసుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ హ్యాబిట్ అంటే కొంచెం ఏదైనా మ్యాథ్ ప్రాబ్లమ్స్ కానీ కోడింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి చిన్నగా. అన్నిటికంటే ఇంపార్టెంట్గా నేను భావించేది కన్సిస్టెన్సీ ఈజ్ కీ గైస్. దేనికైనా కన్సిస్టెంట్గా ఉండాలి. ఇఫ్ దీస్ బికమ్ స్ట్రాంగ్, ఫ్యూచర్లో డిఎస్సి అయినా, అంటే మీరు ఫ్యూచర్లో చేయబోతారు, సెకండ్ ఇయర్లోనూ ఎప్పుడో స్టార్ట్ చేయబోతారు కదా, డిఎస్సి అయినా డెవలప్మెంట్ అయినా ప్లేస్మెంట్స్ అన్నీ ఈజీ అయిపోతాయి. స్ట్రాంగ్ ప్రోగ్రామర్స్ ఆర్ బిల్డ్ ఫ్రమ్ స్ట్రాంగ్ బేసిక్స్ గైస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బేసిక్స్ స్ట్రాంగ్ అయితేనే ప్రోగ్రామింగ్ స్ట్రాంగ్ అవుతుంది. మీరు మంచి స్ట్రాంగ్ ప్రోగ్రామర్ కూడా అవుతారు. అయితే ఇప్పుడు స్టెప్ 1 అసలు ఏం చేస్తాం మనం? చూస్ వన్ లాంగ్వేజ్ గైస్. ఏదో ఒకటి మీ ఇష్టం, ఏదో ఒక లాంగ్వేజ్ నేర్చుకోండి, మీ ఇష్టం. అది మీరు ఏమి నేర్చుకుంటారు అనేది మీ ఇష్టం. ఏదో ఒకటి చెప్పినా కదా, సి కానీ C++, జావానో, పైథాన్, ఎనీ వన్ ఈజ్ ఫైన్ గైస్. కానీ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎవ్రీ మంత్ మీరు ఇందులో ఇది కొంచెం నేర్చుకుంటారు, తర్వాత సి వద్దురా ఎవడో చెప్పాడని జావాకి పోతారు. లేదు జావా కాదు, C++ ఫాస్టెస్ట్ లాంగ్వేజ్, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో ఏదో పడుతుంది అదని నేర్చుకుంటాం. లేదు మామ మెషిన్ లెర్నింగ్కి పైథానే పనికొస్తుంది, అన్నిటికీ డెవలప్మెంట్ గట్టి పైథానే పనికొస్తుందని ఇంకోటి చెప్తాడు, పైథాన్కి పోతారు. సో ఇది కాదు గైస్. రూట్ స్ట్రాంగ్ అయితేనే ట్రీ స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. సేమ్ కోడింగ్ కూడా అంతే గైస్. ఒక లాంగ్వేజ్తో కంఫర్టబుల్ అయిపోతే, సింటాక్సెస్ అన్నీ కరెక్ట్గా తెలిస్తే మిగతా లాంగ్వేజెస్ అర్థం చేసుకోవడం చాలా ఈజీ. సింటాక్స్ ఏముంది, చిన్నపిల్లోడైనా నేర్చుకుంటాడు. ఫర్ లూప్ ఇలాగే ఉంటుంది అని చెప్తే ఆడు కంటెస్టే పెట్టేస్తే ఆడైనా నేర్చుకుంటాడు. అంతే కదా, ఫర్ లూప్ ఇలాగే ఉంటుందిరా పిల్లోడా అని చెప్పి ఏబిసిడీలు నేర్పిస్తే ఆడైనా నేర్చుకుంటాడు. కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు కదా. థింకింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం అంటే, ఒక క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ని మనం ఆలోచించి దీన్ని కోడ్ రూపంలో ఎలా మార్చుకోవాలని ఆలోచించడమే ఇంజనీరింగ్ అంటారు. అది. నెక్స్ట్ స్టెప్ 2 గైస్. స్టెప్ 2 సేమ్. ఇప్పుడు లాంగ్వేజ్ చూస్ చేసుకున్న తర్వాత బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి. బేసిక్స్ అంటే ఏముంటాయి? టాపిక్స్ లైక్ వేరియబుల్స్, ఇందులో స్ట్రాంగ్ అయిపోవాలి. కండిషన్ స్టేట్మెంట్స్, లూప్స్, ఫంక్షన్స్, అరేస్, స్ట్రింగ్స్, ఇలా చాలా ఉంటాయి. ఇందులో స్ట్రాంగ్ అయిపోవాలి. ఇక్కడ చాలామంది హర్రీ చేస్తారు గైస్. అంటే ఎలాగ డైరెక్ట్ డిఎస్సి స్టార్ట్ చేసేయడం, డైరెక్ట్గా ప్రాజెక్ట్స్ చేసేయడం. బట్ బేసిక్స్ వీక్ ఉంటే ఎవ్రీథింగ్ ఫీల్స్ డిఫికల్ట్ లేటర్ గైస్. సో బేసిక్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. అసలు బేసిక్స్లో క్లియర్ ఉంటే మిగతావన్నీ నెక్స్ట్ రాబోయే డిఎస్ఏయో డెవలప్మెంటో ఇంటర్వ్యూలో నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం దీని మీద బేస్ ఉంటాయి. స్ట్రాంగ్ పిల్లర్ లేకుండా ఇల్లు కడతానంటే అది కూలిపోద్ది. సేమ్ ఇది కూడా అంతే. అయితే స్టెప్ 3, స్టార్ట్ డిఎస్సి స్లోలీ గైస్. అంటే మిమ్మల్ని ఏదో హార్డ్ ప్రాబ్లమ్సో మీడియం ప్రాబ్లమ్సో నేను సాల్వ్ చేసి మనట్లేదు. కొంచెం బేసిక్స్ కంఫర్టబుల్ అయిన తర్వాత డిఎస్సి స్టార్ట్ చేయండి. అండ్ ట్రస్ట్ మీ గైస్, డిఎస్సి స్టార్టింగ్లో డిఫికల్ట్ అనిపిస్తుంది ఆల్మోస్ట్ అందరికీ. ఆల్మోస్ట్ కాదు, అందరికీ. అది చాలా నార్మల్ గైస్, అందరికీ అలాగే. ఇప్పుడు చిన్నప్పుడు ఏబిసిడీలు మనకు నేర్పించినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తాయి, అంతే కదా. ఏట్రా ఏ అంటారు, బి అంటారు, సి అంటారు, అది ఇది అని చెప్పి తర్వాత అలాగలా చదవగా మనం కొంచెం మన బ్రెయిన్ గ్రో అవగా కొత్త విషయాలు తెలుసుకోగా చాలా ఇప్పుడు ఏబిసిడీలు అన్నీ ఉపయోగించే కదా మనం అన్నీ చేస్తున్నాం. సేమ్ అది కూడా అలాగే ఉంటుంది. సో డిఎస్ఓలో ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ మనం బేసిక్స్తో స్టార్ట్ చేయాలి. స్టార్ట్ విత్ టాపిక్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు తెలుసుకుంటారు ఫ్యూచర్లో. అరేస్, స్ట్రింగ్స్, బేసిక్ సెర్చింగ్ అల్గోరిథమ్స్ గట్రా ఉంటాయి అవి. అలాగే బేసిక్ సార్టింగ్. ఇవన్నీ అయిపోయిన తర్వాత స్లోగా లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ,
అలాగ మూవ్ అవుతూ ఉంటారు. ఇది ఒక స్ట్రక్చర్లో ప్లాన్డ్గా అవ్వాలి. ఇప్పుడు అరేస్ ఉన్నాయి. అరేస్ అనేవి ఫౌండేషనల్ పిల్లర్స్ ఆఫ్ డిఎస్సి అని చెప్పి మనం అంటాం. ఇప్పుడు మీకు ఈ అరేస్ రాకుండా నేను డైరెక్ట్గా డైనమిక్ ప్రోగ్రామింగ్ వీడియో చూసేసి నేర్చేసుకుంటున్నాను ఎలాగైద్ది అంటే ఇప్పుడు డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది డిఎస్సిలో ఇది ఒక కాన్సెప్ట్. సో ఫౌండేషన్ వీక్ ఉంటే అంటే అరేస్ వీక్ ఉంటే మీ యొక్క డిపి బిల్డింగ్ పడిపోద్ది. సో ఈజీ ప్రాబ్లమ్స్ని గట్టి స్కిప్ చేయకండి గైస్. ఈజీ ప్రాబ్లమ్స్లో అబ్జర్వేషన్ ఇంప్రూవ్ అవుతుంది గైస్. ఈ బిగినర్స్ కోసమే పర్టికులర్గా అంటే నాకు ఇలా చెప్తే బాగుండేది అని నాకు పర్సనల్గా అనిపించి నేను డిఎస్ఏ వారిది అనే ఒక ఛానల్ని బిల్డ్ చేశా గైస్. డిఎస్ఏ వారిది. ఇందులో బిగినర్స్ కోసమే పర్టికులర్గా ఒక స్ట్రక్చర్డ్గా డిఎస్ఏ చెప్తున్నా గైస్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో చెక్ మై ప్లేలిస్ట్ గైస్. ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ బిగినర్స్ యాక్చువల్లీ. ఇందులో మనం C++, పైథాన్, జావా ఈ త్రీ లాంగ్వేజెస్లో డిఎస్ఏ నేర్పిస్తున్నా గైస్. ప్లీజ్ చెక్అవుట్. ఇంకో విషయం స్టెప్ 4 గైస్, ప్రాక్టీస్ డైలీ. ఇది నేను చాలా గట్టిగా చెప్తా గైస్. ప్రాక్టీస్ డైలీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కోడింగ్ అంటే ట్యుటోరియల్స్ వాచ్ చేయడం కాదు, ట్యుటోరియల్స్ వాచ్ చేసేసి ఇది నాకు వస్తుందని అనుకోవడం కాదు. కోడింగ్ ఈజ్ డూయింగ్ గైస్. మనం చేయడం. ట్యుటోరియల్స్ ఎవరైనా చూసేస్తారు. ట్యుటోరియల్స్ చూడండి, నేర్చుకోండి, మీరు చెయ్యండి. ఇది ఎలా ఉంటుందంటే ట్యుటోరియల్స్ ఒకటే చూడడం. జిమ్కి వీక్ మొత్తం వెళ్ళకుండా ఒకరోజు వెళ్ళి ఒక 8 గంటలు ఫుల్ చేసేస్తే ఏమొస్తుంది? బాడీ పెయిన్స్ వస్తాయి, మజిల్ గ్రోత్ ఉండదు. రోజు వెళ్ళి 1 గంట అరగంట మీరు జిమ్కి వెళ్ళి ఒక్కొక్క మజిల్లో రెండు మజిల్లో ట్రైన్ చేస్తేనే మజిల్ పెరుగుతుంది, అంతే కదా. సో ఇక్కడ కూడా అంతే. ట్యుటోరియల్స్ ఊరికే చూసేస్తే పని అవ్వదు. డైలీ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ గైస్. సేమ్ కోడింగ్లో కూడా డైలీ 1 అవర్ 30 మినిట్స్ 1 మినిట్ 2 మినిట్ 3 మినిట్ ఎంతకంత పెట్టుకోండి. అది మీ ఇష్టం. ఇది కన్సిస్టెన్సీ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ గైస్. లెట్స్ సే ఇది నేను 365 రోజులు ఇలాగే ఉన్నా, మారకుండా ఏం నేర్చుకోవట్లేదు, ఏం చేయట్లేదు, ఊరికే పడుకుంటున్నాను, సినిమా చూస్తున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, తింటున్నాను, చిల్ అవుతున్నాను. అప్పుడు నేను ఇంతే ఉంటా అంతే కదా. 1 పవర్ ఎనీ వాల్యూ ఈక్వల్ టు 1. సేమ్ నేను అలాగే మిగులుతా. 365 రోజులు నేను ఏ పని చేయకుండా ఉంటే అదే నేను 0.1% ఇంక్రీజ్ అవుతున్నాను అనుకోండి. అంటే నేను లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 36.5% లేదా 37 అప్రాక్సిమేట్లీ % నేను ఇంక్రీజ్ అవుతున్నాను అర్థం. దీన్నే కన్సిస్టెన్సీ అంటారు గైస్. అది నెక్స్ట్ స్లోగా డిఎస్ఏతో పాటు ప్యారలల్గా స్టెప్ 5 బిల్డ్ స్మాల్ ప్రాజెక్ట్స్ గైస్. బిల్డ్ స్మాల్ ప్రాజెక్ట్స్. ఇంకో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ఇయర్లోనే ఏంట్రా ప్రాజెక్టులు అంటుండే ఇదంటుండే అనుకోకండి. సింపుల్. ఫస్ట్ ఇయర్లోనే స్మాల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి గైస్. కాంప్లికేటెడ్ యాప్లో కాంప్లికేటెడ్ వెబ్సైట్లు మిమ్మల్ని క్రియేట్ చేయమని చెప్పట్లేదు. సింపుల్ ప్రాజెక్ట్స్ అంటే ఎలాంటివి? కాలిక్యులేటరు, టు డూ యాప్, లేదా SMS స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టము, గేమ్ టిక్ టాక్ టో అని చెప్పి ఉంటుంది కదా, టిక్ టాక్ టో. ఇలాంటి చిన్న గేమ్స్ ఏదో ఒకటి. అయితే ఇప్పుడు ఇవన్నీ బిల్డ్ చేయడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే ముందు డిఎస్ఏ చేయండి అని చెప్పి. డిఎస్ఏ అనేది మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది గైస్. కానీ ప్రాజెక్ట్స్ అనేవి రియల్ వరల్డ్ థింకింగ్ని ఇంక్రీజ్ చేస్తాయి. రియల్ వరల్డ్ థింకింగ్ గైస్, ఇది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు కంపెనీకి వెళ్తే మీరు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లోనే పనిచేస్తారు. సో ప్రాజెక్ట్స్ అనేవి రియల్ వరల్డ్ థింకింగ్ని ఇంప్రూవ్ చేస్తాయి. అండ్ రిమెంబర్ వన్ థింగ్ గైస్, మనం ఏదో పెర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ చేయాలి. ప్రాజెక్ట్ అనేది ఎప్పుడూ పెర్ఫెక్ట్ ఉండదు గైస్. ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. చిన్నదో పెద్దదో నష్టమో కష్టమో ఏదైనా ఒక ప్రాజెక్ట్ పట్టుకున్నారంటే ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. పెర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తే చాలామంది నథింగ్గా మిగిలిపోతారు ఆఖరికి. స్మాల్గా స్టార్ట్ చేయండి, దాన్ని కంప్లీట్ చేయండి, ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళండి. ఇప్పుడు క్యాలిక్యులేటర్ చేసాం అనుకుందాం, లేదా టు డూ యాప్ చేసాం అనుకుందాం.
ఫస్ట్ ఇందులో జస్ట్ నోట్స్ మాత్రమే ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు, దీనికి లాగిన్ అటాచ్ చేస్తారు. తర్వాత ఇంకేదో దాని యొక్క యూఏని ఇంకా అప్డేట్ చేస్తారు. అలాగే ఏదైతే అలాగే ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం గైస్, జస్ట్ స్మాల్ థింగ్. ఇప్పుడు ఒక చదువు గురించి చదువుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇంజనీరింగ్ అంటే ఓన్లీ కోడింగ్ ఒకటే కాదు గైస్, మీ కాలేజ్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి. అంటే ఎలాగా, ఫ్రెండ్స్ని చేసుకోవాలి. కాలేజీలో బోల్డ్ ఈవెంట్స్ జరుగుతాయి కదా, ఈవెంట్స్ అటెండ్ అవ్వండి. కాలేజీలో క్లబ్స్ ఉంటాయి, క్లబ్స్ జాయిన్ అవ్వండి. మీ సీనియర్స్తో మాట్లాడండి. బికాస్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే, నీ ఫ్రెండ్ ఒక కంపెనీకి సీఈఓ అయిపోవచ్చు, లేకపోతే ఒక కంపెనీలో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్డి రోల్లో దేంట్లో ఉండొచ్చు, ఇతనే నీకు రిఫరల్ ఇవ్వచ్చు. ఈవెంట్స్ అటెండ్ అవ్వడం వల్ల ఏదో ఈవెంట్కి ఒక సీఈఓ లేదా ఒక కోఫౌండర్ ఎవరో వచ్చారు, అతనితో మీకు ఫ్రెండ్షిప్ పెరిగింది. ఇవన్నీ ఏంటంటే వీటినే కనెక్షన్స్ అంటారు. మీ అందరూ ఒక టీం అవ్వచ్చు, ఫ్యూచర్లో ఏదైనా గొప్పగా బిల్డ్ చేయొచ్చు, సొసైటీకి సర్వ్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. సో కనెక్షన్స్ మ్యాటర్స్ గైస్. లైఫ్ని కంప్లీట్గా కోడింగ్తో ఫిల్ చేసేకండి గైస్, అది చాలా బోరింగ్ ఉంటుంది. అలాగని కంప్లీట్గా వేస్ట్ చేసుకోకండి, అది రిగ్రెట్ని మీకు ఇస్తుంది తిరిగి. రిగ్రెట్ ఫీల్ అవ్వడం కన్నా హీనమైన ఇంకేది ఉండదని నేను భావిస్తూ ఉంటాను. సో రెండింటి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి గైస్. రిమెంబర్, ఇంజనీరింగ్ అంటే ఒక రేస్ కాదు. నిజంగా ఆడికి ఎంత సీజీపీఏ ఉంది, నాకు ఎంత ఉంది, అంత ఉంది, అదంతా వేస్ట్. ఇంజనీరింగ్ అంటే ఒక జర్నీ. ఏముంది, కొన్ని రోజులు కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొన్ని రోజులు మోటివేషన్గా ఉంటుంది, కొన్ని రోజులు అసలు కోడింగే చేయాలనిపించదు. అదంతా నార్మల్. ఇంపార్టెంట్ ఏంటంటే డోంట్ స్టాప్ కంప్లీట్లీ. బ్రేక్ కావాలా తీసుకోండి, కానీ తిరిగి రండి. చిన్న స్టెప్స్ కంటిన్యూ చేయండి. డైలీ కొంచెమైనా ఏదో ఒక రూపంలో ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. బై ద ఎండ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ మీ డిగ్రీ మాత్రమే కాదు గైస్, డిగ్రీ అనేది ఒక పేపర్. నా భాషలోనో లేకపోతే నా దృష్టిలో డిగ్రీ అనేది ఒక చిత్తు కాగితం. ఈ డిగ్రీ పొందాలి అనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ జర్నీలో స్కిల్స్, కాన్ఫిడెన్స్, ఎక్స్పీరియన్స్ లేదా గుడ్ థింకింగ్ ప్రాసెస్, గుడ్ కనెక్షన్స్, ఇవన్నీ బిల్డ్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ దిస్ వీడియో ఫీల్స్ లైక్ జెన్యూన్లీ హెల్ప్డ్ యూ, లైక్ చేయండి గైస్. మీ ఫస్ట్ ఇయర్లోని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి గైస్. అండ్ సబ్స్క్రైబ్ టు డిఎస్ఏ వార్ది. Until next, let's cross the DSA bridge together guys. Love you all. Thank you for giving me time.